ఒక్కో పార్టీ అధికారంలో వచ్చినప్పుడు తమ కార్యకర్తలకు నేతలకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టడం సహజం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర కావస్తున్న ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నేతల పదవుల ఆశలు ఇంకా తీరలేదని తెలుస్తుంది. పదవుల కోసం కొందరు కళ్ళు కాయలు కాసలు ఎదురుచూస్తుంటే మరికొందరు అధిష్టానం చుట్టూ తిరుగుతున్నారట. ఇప్పటికీ కొందరికి పదవులు దక్కగా మరికొందరి ఆశలు ఆవిరయ్యే పరిస్థితులు ఉన్నాయట. అయితే ఇంకా అనేక కీలక నామినేటెడ్ పదవులు ఖాళీగా ఉండటంతో పోటీ తీవ్రంగా మారిందట. ఎవరికి ఏ పదవి దక్కింది, ఇంకా ఎవరెవరు ఆశగా ఎదురు చూస్తున్నారు, ఆ పోటీలో ఏమైనా ట్విస్టులున్నాయా? ఇంతకీ ఈ నామినేటెడ్ పదవుల పంచాయతీ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో కార్పొరేషన్ పదవులపై ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో జితేందర్ రెడ్డి, డాక్టర్ చిన్నారెడ్డి, శివసేనారెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్ తదితరులు ప్రధాన నామినేటెడ్ పోస్టులకు ఎంపికయ్యారు. వారి వారి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు ఎమ్మెల్యేల గెలుపు కోసం కృషి చేసిన పలువురు నేతలు పలు పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మిగతా నామినేటెడ్ పదవుల కోసం ప్రస్తుతం తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ పదవుల కోసం నేతల మధ్య హోరాహోరీ పోటీ ఉంది. మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్లను ఇంకా నియమించలేదు. మార్కెట్ కమిటీల నియామక ప్రక్రియ పూర్తయినా చాలా పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. జిల్లాకు చెందిన పలువురు యువనేతలు, సీనియర్ నేతలు తమ పేర్లను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లే పనిలో బిజీగా ఉన్నారు. ఈ పదవుల కోసం లాబియింగ్ జోరుగా సాగుతోంది. స్థానిక ఎమ్మెల్యేలు కూడా తమ అనుచరులకు పదవులు దక్కేలా ప్రయత్నిస్తున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్ గెలుపు కోసం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొత్తపేట సీతా దయాకర్ రెడ్డికి చైల్డ్ ప్రొటెక్షన్ చైర్మన్ పదవి లభించింది. రాజకీయ అనుభవం, విద్యావంతురాలు కావడంతో ఆమెకు ఈ చైర్మన్ పదవి వరించిందని చెప్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులు కొందరు ఉంటే జనాదరణ కలిగిన మరికొందరు కూడా ఉన్నారు. వీరందరూ రాష్ట్ర స్థాయిలో పదవులను దక్కించుకోవటానికి ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. దాదాపుగా 50 కార్పొరేషన్ పోస్టులకు సంబంధించి ఇప్పటికే చైర్మన్ నియామకాలు పూర్తయ్యాయి. మరో 20 కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్ల నియామకాలు జరగాల్సి ఉంది. కొంతమంది ఈ పోస్టుల కోసం పైరవీలు చేస్తూ ఉండగా మరికొంతమంది ఆయా కార్పొరేషన్లలో డైరెక్టర్ పోస్టుల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అర్హులైన నాయకులు, కార్యకర్తల పేర్లు అధిష్టానానికి సిఫారసు చేస్తున్నట్లు సమాచారం. మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ పదవి నియామకం జరిగి 4 నెలలు కావస్తోన్న డైరెక్టర్ల నియామకాలు ఇప్పటివరకు జరగలేదు. మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర ఎమ్మెల్యేలు డైరెక్టర్ పోస్టులకు సంబంధించి కొంతమంది పేర్లను అధిష్టానానికి పంపినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు నియామకాలు జరగకపోవడంతో ఆ పోస్టులపై ఆశలు పెట్టుకున్న ఆశావాహులు నిరాశ చెందుతున్నారట. పూర్తి స్థాయిలో ఈ పదవులన్నీ భర్తీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికార పార్టీ ముఖ్య నేతలు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ల పదవులు ఉమ్మడి పాలమూరు జిల్లాకు దక్కకపోయినప్పటికీ డైరెక్టర్ పదవులు పెద్ద ఎత్తున లభించే అవకాశాలున్నాయని ఆశావాహులు ఎదురుచూస్తున్నారట. ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఈ నియామకాలు జరిగే అవకాశం మెండుగా ఉందంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాగర్ కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాల డీసీసీ అధ్యక్షులుగా ఉన్న డాక్టర్ వంశీకృష్ణ, జి మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ వారు ఇంకా ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. వనపర్తి, నారాయణపేట జిల్లాలకు మాత్రమే ఏడాది క్రితం డీసీసీ అధ్యక్షులను నియమించారు. జోగులాంబ గద్వాల జిల్లాకు ఇప్పటివరకు డీసీసీ అధ్యక్షుడిని కేటాయించలేరు. ఈ జిల్లాతో పాటు మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకాలు కూడా త్వరలో జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అధిష్టానం నుంచి వచ్చిన సంకేతాల ప్రకారం త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ పూర్తి కానుందని సమాచారం. మొత్తంమీద ఉమ్మడి పాలమూరు జిల్లాలో పదవుల కోసం మళ్లీ రాజకీయ రంగు పులుముకుందంటున్నారు. కొంతమందికి పదవులు వస్తే ఏ పదవి లేని మరికొందరు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ పదవుల పంచాయతీలో ఎవరికి గెలుపు, ఎవరికి నిరాశ అన్నది త్వరలో తేలనుంది.
ఈ నియామకాలతో పార్టీలో బలం పెరుగుతుందా లేక అసంతృప్తి పెరుగుతుందా వేచి చూడాల్సిందే. ఏదేమైనా త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ నియామకాలు పూర్తవుతాయని అంచనా. ఈ నామినేటెడ్ పదవుల పోరులో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.